99 టీవీ స్పెషల్ డిబేట్ స్వాగతం. నేను మూల శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బీజేపీ కాంగ్రెస్లు పోటాపోటీగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. నిన్న ఢిల్లీలో జరిగిన సంఘటన నేపథ్యంలో రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత అక్కడ జరిగిన ఏదైతే మరి అరెస్టు విషయంలో తెలంగాణ కాంగ్రెస్ మొత్తానికైతే నిరసనలకు పిలుపునిచ్చింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో ఒక భారీ ర్యాలీ తీసి అక్కడనే మరి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి నిన్న జరిగిన ఇష్యూపై కూడా మాట్లాడారు. మొత్తానికి బీజేపీ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. సో మొత్తానికి బీజేపీ కూడా మరి దేశ ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ముందు ధర్నా చేయడం అనే దాని అంశంలో కూడా దాన్ని నిరసిస్తూ కూడా వాళ్ళు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సో పోటాపోటీగా జరిగిన ఏవైతే నిరసన కార్యక్రమాలు ధర్నాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కొంత వాతావరణం వేడెక్కింది. పోలీసులు మొత్తానికి అందరినీ అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. సో మొత్తానికి ఇదంతా కూడా నీటు పరీక్షా పేపర్ లీక్ వ్యవహారం కారణంగా మొదలైన చర్చ అయితే దేశవ్యాప్తంగా రచ్చ చేస్తోంది. సో మొదట జాతీయ కాక్రోచ్ జనతా పార్టీ ఈ అంశాన్ని లేవనెత్తడంతో సో మొత్తానికి యువత అంతా కాక్రోచ్ జనతా పార్టీ వైపు కొంత ఆకర్షితులు అవుతున్నారు. అదే క్రమంలో వాళ్ళు తీసుకున్న ఏదైతే ఉందో నీట్ పరీక్ష పేపర్ లీక్ విషయంలో మరి ఆ శాఖ మంత్రి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వాళ్ళు జంతర్ మంతర్లో చేసిన ధర్నా అయితే నిజంగా చాలా పెద్ద స్పందన వచ్చింది. సో ఆ స్పందన తర్వాత వాళ్ళు అనేక నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. సో మొత్తానికి యూత్ అంతా కూడా కొంత అట్రాక్ట్ అవుతున్నారు. సో ఇది కాంగ్రెస్ బీజేపీకి కూడా కొంత మరి అధికార పార్టీకి మరి అక్కడ ఇక్కడ మరి ఢిల్లీలో చూసుకుంటే బీజేపీ సుస్థిర పాలన వైపు దూసుకెళ్తోంది. అలాగే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి సుస్థిరంగా వెళ్తోంది. సో మధ్యలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ మరి ఏ లక్ష్యంతో ఇది చేసినప్పటికీ కూడా ఒక నీట్ పేపర్ లీక్ అయిపోయింది. తర్వాత నీట్ పరీక్ష కూడా మళ్ళీ మరొకసారి కండక్ట్ చేశారు, ఫలితాలు వచ్చాయి. సో ఈ సమస్య సమసిపోయింది. కానీ ఒక కేంద్ర మంత్రి రాజీనామా అంశం మాత్రమే దీని వెనుక ఉందా, లేకుంటే దీని వెనుక ఎవరున్నారు అనే దాని పట్ల ఇప్పటికీ కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ అయితే ఆరాధిస్తున్నట్టు తెలుస్తుంది. సో దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే స్టాండ్ తీసుకోవడం, సో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లాంటి వాళ్ళు కూడా ఈ ఢిల్లీలో ధర్నా చేయడం కావచ్చు. సో మరి మొత్తానికి దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందని అంశంలో చర్చ చేస్తున్నాము. ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు మెట్టు సాయి కుమార్ గారు, ఆయన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్. అదే క్రమంలో బొల్లం మల్లయ్య యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు. అదే క్రమంలో ఇక మరి తాడూరు శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు. సో మొత్తానికి సో ముందుగా మరి ఒకసారి పివిఆర్ శాస్త్రి గారు ఢిల్లీ నుంచి కూడా ఆయన పొలిటికల్ అనలిస్ట్గా జాయిన్ కాబోతున్నారు. సో ఈ అంశంలో మరి ముందుగా మెట్టు సాయి కుమార్ గారితో మాట్లాడదాం. సాయి కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఓవరాల్గా చూస్తే ఇదంతా కూడా మరి జాతీయ కాక్రోచ్ జనతా పార్టీ మొదలుపెట్టిన దాంట్లో కాంగ్రెస్ లీడ్ తీసుకొని యూత్ను అట్రాక్ట్ చేసే కార్యక్రమం తీసుకుందనే చర్చ నడుస్తుంది. ఏం చెప్తారు? అంటే ముఖ్యంగా భారతదేశం దాదాపు 50% పైగా యువకులు ఉన్న దేశం. ప్రపంచవ్యాప్తంగా రాజ్యాంగబద్ధమైన చాలా పెద్ద వ్యవస్థ. కానీ ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తే మా హక్కులు మేము కాపాడమని అంటే లాఠీలు, బుల్లెట్లు చేస్తుంది ఎవరు? 2014, 2019, 2024 సంవత్సరంలో యువత యొక్క ఓట్లు తీసుకొని అధికారం చేపట్టిన బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ అంటే మీరు అనుకోగలరు, భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ వారే కదా. బ్రిటిష్ జనతా పార్టీ బీజేపీ ఇది మీరు ఒక కొత్త పర్యాపదం బీజేపీకి 100%. చాలా మంది తెలుసు, ఎందుకంటే వారి యొక్క అంశాలతో పుట్టిన పార్టీ కదండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గాంధీవాయ పార్టీ, స్వతంత్ర భారతదేశం కోసం పార్టీ. మేమేం కోరుతున్నాము? యువత యొక్క ఆకాంక్ష, వారి కోరిక, వారి యొక్క భవిష్యత్తు నిర్మాణం. ఆ నిర్మాణం అంటే ఏంది? వారి యొక్క వ్యవహారం అంటే ఏంటంటే, మనము మన తల్లిదండ్రులు, మన కుటుంబము, మా తమ్ముడు ఇంటర్ పాస్ అవుతాడు, మా చెల్లె డిగ్రీ పాస్ అవుతుంది, మా కొడుకు డాక్టర్ అవుతాడు, మా ఇంకో అక్క వచ్చేసి నీట్ ఎగ్జామ్ రాస్తుంది. కానీ వీరు లీకేజ్ అని చెప్పేసి చేసి తద్వారా 21,70,000 పైచిలకి ఒక విద్యార్థుల యొక్క భవిష్యత్తుని నీల రాసేసి ఇప్పుడేమో చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. యువత యొక్క నిర్మాణానికి మాట్లాడకుండా అరే ఎందుకండి ధర్మేంద్ర ప్రధాన్ని ఎందుకు బర్తరఫ్ చేయరండి? చెప్పండి, ఇందులో ఎవరు భాగం ఉంది? ఇందులో భారత ప్రభుత్వంలో ధర్మేంద్ర ప్రధాన్ ఒక శాఖ మంత్రి. ఆ శాఖలో అయినటువంటి లీకేజ్ పైన మాట్లాడకుండా
మోడీ ఏమో ఆయన మోస్తా ఉన్నాడు. ఎందుకు మోచుడండి? 21 లక్షల యొక్క జనాభా యొక్క నిర్మాణం, వాళ్ళ కుటుంబాల యొక్క బాధ్యత, ఆ తల్లిదండ్రుల యొక్క ఆక్రోశం, ప్రేమ ఎక్కడ పోయినండి? ఓకే రైట్ అంతా అయిపోయింది, లీకేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము పట్టుకున్నాము. ఎవరు పట్టుకున్నారండి? ఎవరు వాళ్ళు? ఇలా సుతదాలు ఎవరు పాతారు చెప్పండి? చెప్పరు. మేము చేసిన ప్రతి మాట కరెక్ట్. అది సిబిఐకి ఇచ్చారు కదండి సాయి గారు. నేనేమన్నా సిబిఐకి ఇచ్చిర్రు, ఎప్పుడు ఇచ్చిరండి? ఇప్పుడు నాకు ఫస్ట్ నేను రాసిన ఎగ్జామ్ రాశాను. ఆ ఎగ్జామ్ లో నాకు 650 మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు మొన్న ఎగ్జామ్ రాస్తే 150 వచ్చినాయి. ఇందుకు ఎవరండి అది కారణం? అంటే దాదాపు 70% పైనటువంటి ఎగ్జామ్లలో కూడా వారి యొక్క భవిష్యత్తు శూన్యం అయిపోయింది. ఓకే, దాని ప్రకారంగా కాక్రోచ్ జనతా పార్టీ కానివ్వండి వారి యొక్క మద్దతు వచ్చిన మాట వాస్తవం. దానికి కూడా ఏం మాట్లాడుతుందండి? విదేశీ శక్తులు. అరే పాకిస్తాన్ పేరు లేకుండా, బంగ్లాదేశ్ పేరు లేకుండా అసలు బీజేపీ పార్టీ ఉంటుందా అసలు? ఇప్పుడు కూడా చిల్లర మాటలు. ఓకే సాయి గారు, ఒకసారి అఖిల్ గారు ఉన్నారు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి, ఆయనతో మాట్లాడదాం. అఖిల్ గారు నమస్కారం అండి. నమస్తే. వాళ్ళ యువత పడతా ఉన్న కష్టాన్ని చూసి మీకు అండగా మేము కూడా ఉన్నామని చెప్పి డిబేట్ రూపంలో ముందుకొచ్చిన 99 టీవీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇవాళ యువత అన్ని పరిస్థితుల్లో నుంచి కూడా ఒక దిక్కుతోచని పరిస్థితిలో యువత ఉండండి. దాదాపు లాస్ట్ 10 years లో 152 పేపర్లు లీక్ అయినాయి. 152 పేపర్స్ హ్యావ్ బీన్ లీక్డ్. ఇందులో ఒక 90 పేపర్లు లాస్ట్ 5 years లోనే లీక్ అయ్యే పరిస్థితి మనం చూస్తా ఉన్నామండి. ఇవాళ 20 రోజుల నుంచి సోనం వాంగ్చుక్ గారు యువత కోసం నేనున్నానని ముందుకొచ్చి వారు 20 రోజుల నుంచి వాళ్ళు దీక్ష చేస్తా ఉంటే ఇవాళ గవర్నమెంట్ ఎంత దారుణంగా ప్రవర్తిస్తా ఉందంటే, సోనం వాంగ్చుక్ గారిని ఒక ఇన్హ్యూమన్ బిహేవియర్ లో ఒక పరదలు కప్పేసి ఆయనని హాస్పిటల్ కి తీసుకెళ్లే పరిస్థితికి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిందంటే ఇది నిజంగా కూడా చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అండి. ఇవాళ యువతతో మాట్లాడాలని చెప్పి మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అని ఏది కూడా మీరు ఆపలేరండి. ఒక ఆవేశం వచ్చినప్పుడు మీరు ఆపలేరు. ఎంత పెద్ద ఉద్యమం అయినా కూడా ఒక చిన్న సెటైర్ తోనే మొదలవుతుందన్న జార్జ్ వాట్సన్ గారు ఇచ్చే ఆలోచనని మీరు ఆపలేరండి. మీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు ప్రశ్నించకుంటే మీ నరాల్లో ప్రవహించేది రక్తం కాదు నీళ్లు మాత్రమే అన్న చంద్రశేఖర్ ఆజాద్ గారు ఇచ్చే స్ఫూర్తిని మీరు ఆపలేరు. భగత్ సింగ్ గారు ఫోటో చూసినప్పుడు వచ్చే ధైర్యాన్ని మీరు ఆపలేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా యువతకి ఇచ్చిన చైతన్యాన్ని మీరు ఆపలేరు. సో ఏది కూడా మీరు ఆపలేరు. యువతతో మీరు చర్చించగల సమస్యల గురించి మీరు చర్చించాలి. ఇవాళ యువత 2 నెలల నుంచి ఒక రోడ్లపై వచ్చి వాళ్ళ ఆవేదన చెప్తా ఉంటే వాళ్ళపైన తీవ్రమైన విధంగా లాఠీ చార్జీలు చేసే బదులు యువతతో మాట్లాడాలి. యువత సమస్య ఏంది ఇప్పటికైనా కూర్చొని మాట్లాడండి. ఒక వ్యక్తి కోసం 20 మంది ప్రాణాలు బలిగొనే పరిస్థితికి వాళ్ళు వచ్చినాము. ఇంకా ముందు కూడా ఇటువంటి పరిస్థితికి మనం వెళ్ళకూడదు. ఇంకా ఏ ఒక విద్యార్థి యొక్క ప్రాణాన్ని కోల్పోవడానికి ఈ దేశ యువత సిద్ధంగా లేదండి. ఇంకా ఎవరికి కూడా అన్యాయం జరగొద్దనే ఇవాళ లక్షలాదిగా యువతలు రోడ్డుకి ఎక్కే పరిస్థితి వాళ్ళు వచ్చిందండి. ఓకే అఖిల్ గారు, ఇప్పుడు మీరు యూత్ లో అసంతృప్తి ఉంది. ఓకే, దాంట్లో మేము ఎవరు కూడా కాదనలేరు. కానీ దీని వెనుక బంగ్లాదేశ్ నుంచి తర్వాత ఇంకొన్ని మరి అసాంఘిక శక్తులు ఉన్నాయి, దీని వెనుక విదేశీ కుట్రలు ఉన్నాయని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఓకే, యూత్లో ఉన్న దాంతో మరి ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన చేసిన కామెంట్స్ విషయంలో యూత్లో ఒక వచ్చింది, ఉత్తేజం వచ్చింది, తర్వాత పౌరుషం ఉడుకు రక్తం పొంగడం కరెక్టే. కానీ దీని వెనుక మీరు కేవలం ఈ యొక్క నీట్ పరీక్ష మీద చేయడం వరకు కూడా మీకు దేశవ్యాప్తంగా యూత్ నుంచి మద్దతు దొరుకుతుంది. కానీ అసాంఘిక శక్తులతో, విదేశీ శక్తులతో మీరు చేయగలుగుతున్నారని చెప్పి కూడా ఒక ప్రచారం జరుగుతుంది కదా. సో దీని వెనుక మరి ఇప్పుడు ప్రస్తుతం మీరు తెలంగాణ పార్టీ జనతా కాక్రోచ్ పార్టీకి సంబంధించి మీరు ఉన్నారు. సో మీ పాత్ర ఏంటి? మీకు సంబంధించిన సుప్రీం లీడర్ ఎవరు? దీనికి సంబంధించిన సిద్ధాంతాలు ఏంటి? ఇది రాజకీయ పార్టీనా, కేవలం సోషల్ మీడియా వేదికగా మాత్రమే ఇది కనిపిస్తుందా? దీని విధి విధానాలు ఏంటి చెప్పగలుగుతారా? ఒకటండి, ముందుగా దీనికి ఒక సుప్రీం లీడర్ అనేది ఎవరు లేరండి. దేశంలో యువతనే దీని యొక్క కర్త కర్మ క్రియ అంతా కూడా ఈ దేశంలోని యువతనే. ఇవాళ మీరు అంటున్నట్టు యాంటీ నేషనల్స్ ఉన్నారు ఉద్యమంలో, లేక వేరే వాళ్ళ ఏజెంట్స్ ఉన్నారని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని మాటలు అంటా ఉన్నా కూడా రోజు రోజుకి లక్షల సంఖ్యలో యువత పెరుగుతా ఉన్నారండి. అండ్
ఒక సోషల్ మీడియాలో వీడియో కూడా వైరల్ అయింది, మీరు చూసుంటారు. ఒక మనోజ్ అనే యువకుడు మధ్యప్రదేశ్ నుంచి వచ్చి అక్కడ కూర్చొని 2 రోజుల నుంచి అన్నం లేకున్నా కూడా నాలాంటి యువకులు ఎవరు కూడా ఇంకా ఎడ్యుకేషన్ విషయంలో సమస్యలు ఇబ్బంది పడొద్దు అని చెప్పి ఒక బాక్స్ లో ఒక పీనట్స్ పల్లీలు తినుకుంటూ 2 రోజుల నుంచి ఆ యువకుడు 2 రోజుల నుంచి అక్కడనే ధర్నా చేస్తా ఉన్నాడు. అటువంటి వాళ్ళ వ్యక్తులని మనం ఏజెంట్స్ అని చెప్పి మనం అంటా ఉన్నామండి. సో ఇప్పటికైనా కూడా ఇటువంటి మాటలు మనం స్టాప్ చేసి యువతతో ఎంగేజ్ అవ్వాలండి. మీ సమస్య ఏంది, ఎందుకు వచ్చింది, మీ ప్రాబ్లం ఏంది, ఇక్కడి వరకు ఎందుకు వచ్చింది, మీ ప్రాబ్లం ఇది, ఓకే మీ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తాను, ఫలానా వ్యక్తి వల్ల ఇబ్బంది జరిగింది, ఆ వ్యక్తిని నేను తీసేసి అకౌంటబిలిటీ నేను మీ ముందు పెడతాను. ముందు ఎవరు కూడా అన్యాయం చేసినా కూడా, యువతకి ఇబ్బంది వచ్చినా కూడా నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా ఆ తప్పు చేయకుండా ఒక అకౌంటబిలిటీని అడుగుతున్నామండి. అంతకు మించి ఏం అడుగుతామండి? ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గానీ ఇంకో మంత్రి గానీ ఇంకోని తీయడం వల్ల ఆ పోయిన 20 మంది ప్రాణాలు తిరిగి వస్తాయా అండి? రావు కదా. అక్కడికి వచ్చే వాళ్ళు ఎవరండి? ఇట్లాంటి మాటలు చూసి ఆవేదనకు గురిగా ఆ 20 మంది చనిపోయే తల్లిదండ్రులు కూడా అక్కడ పాల్గొనడానికి ముందుకు వస్తా ఉన్నారండి. ఓకే అఖిల్ గారు, మీరు అలాగే ఉండండి. ఒకసారి బీజేపీ నాయకులు తాడు శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఎట్లా చూస్తారు సార్? మొత్తానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ మొత్తాన్ని ఢిల్లీ పీఠాన్ని కదిలించబోతుందనే వార్తలు కూడా ప్రచారం జరుగుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ మరి దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని వాళ్ళు పట్టుబట్టారు. సో నీట్ పేపర్ కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. సో ఎందుకు చర్యలు తీసుకోరు? ఒక వ్యక్తి కోసం ఇంతమంది బలి కావాల్సిందేనా? దీని పట్ల మీరేం చెప్తారు? సార్, మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా ఈ రోజు అన్డెమోక్రటిక్ గా అక్కడ చేసినటువంటి మూవ్మెంట్ ఒక హింసాయుతంగా మారడం అనేది ఒక డెమోక్రసీ కంట్రీలో 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దాంట్లో ఎంత శాంతియుతంగా గాంధీజీ పేరు చెప్పుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు ఏ రకంగా చేయాలి, డ్రెస్ యూనిఫామ్ లో ఉన్నటువంటి పోలీసులను ఏ రకంగా కొట్టినారు, రాళ్లతో వారు రక్తాలు గారేటట్టు పాపం వాళ్ళు డ్యూటీ చేయడానికి వస్తే వాళ్ళని కొడితే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ. సో ఆ రకంగా నిజంగా కూడా సరే వారు చెప్తా ఉన్నారు కదా, చాలా క్లియర్ గా చెప్పారు మాకు ఎవరు లీడర్ లేరని. అంటే క్యాప్టెన్ లెస్ షిప్ ఎట్లనైతే పోతుందో అదే రకంగా ఇప్పుడు పోయింది. అది కనిపించింది కూడా ఢిల్లీ వీధులలో. ఇక అయితే రెండోది నేనేమంటున్నట్టే ఒక బాధ్యత సమస్య లేదనుకుంటా అన్నా సిరన్న ఏఐసిసి నేను డిస్టర్బ్ మీరు చాలా ఇప్పుడు మీరు మోడరేటర్ మీరు మాట్లాడతా మాట్లాడతారు. మోడరేటర్ డ్యూటీ ఏంటి? మోడరేటర్ డ్యూటీ ఏంటి? మూల శ్రీనివాస్ గారు డ్యూటీ ఏంటి? యాంకర్ డ్యూటీ ఏంటి? వారు మాట్లాడేటప్పుడు నేను ఎటువంటిది మాట్లాడలేదు. లెట్ మీ నా వాయిస్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు మోడరేట్ ప్లీజ్ క్లోజ్ వాళ్ళ వాయిస్ అన్న మ్యూట్ చేయండి. కదా మాట్లాడేది చెప్పేదంతా చెప్పిండు. కాంగ్రెస్ జనతా పార్టీ సమాధానం చెప్పండి ఏంటిది? ఇప్పుడు మన అఖిల్ గారు మాట్లాడారు, తెలంగాణ అఖిల్ మాట్లాడిన దానికే చెప్పిన క్యాప్టెన్ లీడర్షిప్ అని ఆయన ఒప్పుకున్నాక ఇంకా నేను మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ డెమోక్రటిక్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ కాదు. సో ఇటువంటి ప్రొటెస్ట్లకు భారతదేశంలో ఎవరు కూడా ప్రజలు హర్షించరు. వారి ప్రొటెస్ట్ ని హైజాక్ చేసినటువంటి రాహుల్ గాంధీ గారు కానీ, వీరి ప్రొటెస్ట్ మీద రాజకీయ పబ్బం గడుపుకుంటున్నటువంటి ఏఐసిసి కానీ వారి గురించి మాట్లాడబోతా ఉన్నాను నేను. అందుకు ఉలిక్కిపడ్డారు మా సోదరుడు. సో చిన్న ఏజ్ లో విత్ డ్యూ రెస్పెక్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ చెప్తే కూడా మీరు ఒక్క నిమిషం చేసినాక కూడా చెప్తే వినకపోతే ఎట్లా? అది చెప్పండి. అది చెప్పకుండా అమానుషంగా పోలీసులు మాట్లాడడానికి కూడా కొంచెం సిగ్గు మాట్లాడాలని నువ్వు ఎట్లా చెప్తావు? ఎట్లా మాట్లాడ చెప్పండి. నిజం అంటే ఎంత మీరు ఇప్పుడు యువకులు చనిపోతే మాట్లాడారు. అరే ఒక్క నిమిషం ఆగండి. మీరు అదే మీరు నాయకత్వం చెప్పండి కానీ ఇది ఎట్లా చెప్పకండి. నేను మాట్లాడనే పోతే ఏం మాట్లాడరు ఇక్కడ. యు ఆర్ ఇన్ టు పవర్. పవర్ ఈజ్ ద పవర్ కాదండి. మీరు నిజం మాట్లాడుతున్నారు. మీకు నిజం లేకుండా యువకులు వచ్చి పోలీసులను కొట్టినా మాట్లాడుతా ఉన్నారు. ఇది ఎక్కడ అన్యాయం సార్? పోలీసులు అమానుషంగా కొట్టినారు. ఒక్క నిమిషం. ప్రధానమంత్రి నివాసం పోలీసు అక్కడ మీ ఉద్యమాన్ని
చూడండి, కొన్ని వీడియో చూడండి మీరు. మాట్లాడుతున్నావు ఇవాళ నీ గాంధీ భవన్ కోసం మనసు లేదా, మానవత్వం లేదా? నీ గాంధీ భవన్ పార్టీ ఆఫీసు కనీసము రాహుల్ గాంధీ ఇల్లా, మరి మీరేం చేశారు? గదే పోలీసు ఏ విషయంలో కొట్టించారు ఇవాళ మనం బీజేపీ పోయినామని చెప్పి మన మాటలు చెప్పండి. మంచి మనసి ప్రధానమంత్రి గారి ఇంటికి ఉండాలి, మాత్రం కూడా ఆపరా. నేను ఒకటే చెప్తా ఉన్నాను, నేను మాట్లాడాలా నీకు వద్దా చెప్పండి. ఓకే మాట్లాడండి, శ్రీనివాస్ గారు మాట్లాడండి. ఇప్పుడు నువ్వు ఆరోపణ చేసేటప్పుడు చేస్తావు, మళ్ళీ నేను దానికి నేను కనీసం నేను జవాబు చెప్తా ఉన్నా. నేను మొదటి అవకాశం నీకు ఇచ్చిరు కాబట్టి ఆర్గ్యుమెంట్ ని పుట్ ఫోర్త్ చేయనియండి. చెప్పండి, మీరు చైర్మన్ అండి, చైర్మన్ గా మీరు ఇప్పుడు ఏమంటున్నా, ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వచ్చాను, యువత పైన బీజేపీ వచ్చినాను, రాహుల్ గాంధీ కార్యకర్తగా వచ్చాను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వచ్చాను, చైర్మన్ గా రాలేదు. నిమిషం వినండి, నేను ఒక యువకుడిని, నిమిషం వినండి. యువకుల పైన అగత్యం వచ్చాను. సరే ఇప్పుడు నేనేం అమానుషంగా రక్తం కొట్టారు, నువ్వేం చెప్తావు చెప్పు, అదే చెప్పమంటున్నావు. అది చెప్తున్నా మీకు, నేను ఏం చేయాలని ఇంటరప్ట్ చేస్తున్నావు చెప్పు. మీరు మాట్లాడండి, కానీ ఎట్లా మాట్లాడుతున్నారు? మీరు కూడా చైర్మన్ చేశారు కదా బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లో. అరే చేసే రెస్పెక్ట్ అని చెప్తా ఉన్నా నీకు. ఓకే శ్రీనివాస్ ఏం చెప్పాలో చెప్పు, మరి చెప్తా అదే చెప్పిపోతా. మాట్లాడా చెప్పు, ఏం చేయాలో చెప్పు. ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఏమంటున్నా అంటే, మీరు మాట్లాడుతున్నారు బీజేపీ పార్టీ పోయినప్పుడు, పార్టీ పోయినప్పుడు మరి అమానుషంగా మాట్లాడితే చెప్పండి అంటున్నా. మనిషి మనసత్వం ఉండాలి కదా. ఒక నిమిషం శ్రీనివాస్ గారు, ఒక నిమిషం మల్లన్న గారు, ఒక నిమిషం శ్రీనివాస్ గారు మీరు అలాగే ఉండండి. మల్లన్న గారు, సో ఇష్యూ మళ్ళీ ఒకసారి లేదు, మీరు శ్రీనివాస్ గారు పిలిచి ఇట్లా చేస్తే నా వాయిస్ మీకు టైం ఉంది సార్, బోల్డ్ టైం ఉంది. ఓకే మల్లన్న గారు చాలాసేపు అయింది, ఆయన వెహికల్ లో ఉన్నారు. నేను చెప్తున్నా కదా, వారికి ఇవ్వద్దంటలేదు నేను, కానీ నేను చెప్పనే లేకపోతే ఆయన చెప్పనియకపోయా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ మంత్రులు గాని, ప్రధానమంత్రికి సంబంధించిన ప్రతినిధులు గాని వచ్చి విద్యార్థి నాయకులతో చర్చించడంలో వచ్చిన నష్టం ఏముంది, ఇబ్బంది ఏముంది? గత దాదాపుగా 20 రోజులుగా దీక్ష చేస్తా ఉన్నారు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి ఈరోజు పర్యావరణ శాస్త్రవేత్త ఉండి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని, విద్యార్థుల శ్రేయస్సు కోరి, జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని, విద్యార్థుల డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి అవకాశం ఏమని అడిగితే పట్టించుకోకపోతే, వాళ్ళు రోడ్ల మీదకి వస్తే స్వైర విహారం చేసి దండయాత్ర చేస్తే ఎట్లా? ఇది సమంజసం కాదు కదా. వాళ్ళు ఎవరి కోసం, ఈ రాజకీయ నాయకులు కాదు, వాళ్ళు రాజకీయాల కోసం చేయట్లేదు. వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు చచ్చిపోయిన ప్రాణాల్లో తెచ్చి ఇవ్వలేరు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఎవరు కూడా. జరిగింది ఏదైనా మానవ తప్పిదంగా జరిగి ఉండొచ్చు, కానీ దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంది కాదు. కాబట్టి ఈరోజు విద్యార్థి నాయకులు అడుగుతున్నారు. దాంట్లో చర్చించడానికి కూడా ముందుకు రాకుండా వాళ్ళని ఇగ్నోర్ చేయడం అనేది మంచిది కాదు. చిత్రహింసలకు గురి చేసినప్పుడు, నిన్న లాఠీ చార్జ్ చేసినప్పుడు, తలకాయలు పాల్గొట్టినప్పుడు ఒక జాతీయ పార్టీగా ప్రతిపక్షంగా నిన్న గుర్తొచ్చింది రాహుల్ గాంధీ గారికి. ఇన్ని రోజులు ఆ స్థాయిలో విద్యార్థి నాయకులు చేస్తా ఉంటే పట్టించుకొని, జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ, ప్రతిపక్ష పార్టీ నిన్న ప్రధానమంత్రి గారి దగ్గర చేశారు. ఇవాళ విద్యార్థుల గురించి బాధ లేదు, రాహుల్ గాంధీ గారికి దెబ్బలనే అరెస్ట్ చేసినాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పోయేసి ఆయన నియోజకవర్గంలో నిరసన వ్యక్తం చేసిన, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మరి అంత శాంతి మార్గంలో ఉన్న, గాంధీ సిద్ధాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ప్రేరేపించకపోతే మన రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయి కదా ఎన్నో హింసాత్మకమైన సంఘటనలు. నిన్న కాక మొన్న పోలీసు వాళ్ళు దాడి చేశారు గిరిజనుల మీద. అంతకుముందు కొడంగల్ నియోజకవర్గంలోనే గిరిజనుల మీద లగచర్లలో జరిగినాయి. రోజు నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి, తలకాలు వలగొడుతూనే ఉన్నారు, పోలీసు వాళ్ళు అరాచకాలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ రోజు కేవలం కేంద్ర ప్రభుత్వం, బీజేపీ వాళ్ళు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయటమో, దెబ్బలైన రక్తం గారిందని చెప్పేసి ప్రభుత్వాన్ని వదిలిపెట్టి నిరసన వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల మీద ఎందుకు ఇప్పటి వరకు స్పందించలేదు? ఇవాళ ఎందుకు స్పందించే పరిస్థితి వచ్చింది? ఇవాళ కూడా విద్యార్థుల తరఫున కాదు, వారి రాహుల్ గాంధీ గారి తరఫున మాట్లాడుతారు. కాబట్టి విద్యార్థుల తరఫున ఏదైతే ఈ రాజకీయాలకు సంబంధం లేకుండా విద్యార్థులు స్వచ్ఛందంగా ఉద్యమం చేసి ప్రధానమంత్రి సహా
కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారో ఆ విషయాల మీద చర్చ జరపవచ్చు. పట్టింపులు ఏముంది దాంట్లో, పంతాలకు పోవాల్సిన అవసరం ఏముంది? కనీసం సమాధానం చెప్పకుండా వాయిదాలు వేసో లేకపోతే నిర్లక్ష్యం చేయాల్సినంత అవసరం ఏముంది? కాబట్టి కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దీన్ని తీవ్రవాద చర్యగానో లేకపోతే డైవర్ట్ చేయడానికి తీవ్రవాదులు ఇన్వాల్వ్ అయ్యారు, ఉగ్రవాదులు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి దీన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం బీజేపీ చేస్తా ఉంది. జఫాలని గిఫాలని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. మాట్లాడిన వాళ్ళు రకరకాలుగా, అందులో 1000 మంది ఉంటే ఎవరో ఒకడు చెడు మంచో మాట్లాడతారు. అవి కాదు కదా లెక్కలోకి రావాల్సింది. రెచ్చగొట్టేటోళ్ళు ఎల్లనైనా ఉంటారు. అవి కాదు కదా పరిగణలోకి తీసుకోవాల్సింది. విషయం ఏంటి, ఈ రోజు జరుగుతున్నది ఏంటి, విద్యార్థులు ఎందుకు అడుగుతున్నారు అనే విషయం మీద మాట్లాడాలి. ఆ విషయంగా చర్చించండి. తప్పే ఉంది. ప్రతినిధులు వాళ్ళేమో దేశద్రోహులు కాదు కదా. కాబట్టి డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయాన్ని సద్దుమణిగే విధంగా ప్రయత్నం చేయాలి, దిగి రావాలా. విద్యార్థులతోని, విద్యార్థి నాయకులతోని, సంబంధిత విద్యార్థులతోని మాట్లాడాలి, చర్చలు జరపాలి. ఈ సమస్యకి వెంటనే పులి స్టాప్ పెట్టాలి. ఓకే సార్, ఓకే. శ్రీనివాస్ గారు, నేను ఏమంటున్నట్టే సరే, ఇప్పుడు విమర్శ ఉంది. ఒక నిమిషం అండి శ్రీనివాస్ గారు ప్లీజ్. వాళ్ళు నేరుగా నా మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. మీరు వాళ్ళని తిప్పియడానికే కూర్చోబెట్టినట్టుంది నా మీద. మీరు ప్రభుత్వానికి ఇంత సహకరించదలుచుకుంటే నేరుగా నడిపిస్తా అంటే నడిపియండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, నేను నాకు టైం ఇవ్వాలని అడుగుతున్నా మిమ్మల్ని. బిఫోర్ దట్ డాక్టర్ పివిఆర్ శాస్త్రి గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడదాం. వాస్తవానికి ఆయన ఫస్టే చెప్పిన నాకు టైం దొరకదండి, టైం ఇవ్వరండి మీరు వ్యూహాత్మకంగా. ఇంతకుముందు ఒక్కసారి ఢిల్లీలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, డాక్టర్ తెచ్చుకొని నోరు నొక్కేస్తే ఎట్లా అండి? శాస్త్రి గారు మీ నోరు నొక్కేయడం కాదు, మీ టైం మీకు ఉంటది. మీకు 10 నిమిషాలు టైం ఇచ్చారు. అభిషేక్ గారికి ఎంత ఇచ్చారు, నాకెంత ఇచ్చారు? టైం ఇవ్వండి, మ్యూట్ చేయండి. మైకులు ఉన్నాయి కదా మీ దగ్గర, మ్యూట్ చేయండి. మాట్లాడండి, మీరు మాట్లాడండి. నాకు అన్ఇంటరప్టెడ్ టైం కావాలి, వాళ్ళకి ఇచ్చిన నాణ్యమైన టైం కావాలి, నాణ్యమైన విద్యుత్. తప్పకుండా ఇది నాణ్యమైన టైం నాకు కావాలి. ఒక్క నిమిషం. అయితే నేనేమంటున్నంటే శాస్త్రి గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, నాకు నా హక్కును నేను అడుగుతున్నా. 1990 నేనేమంటున్నంటే ఇక్కడ రైట్, ఈ రోజు అక్కడ కూర్చున్నటువంటి ప్రభుత్వం నుంచి వచ్చిన సోదరుడు కావచ్చు, గతంలో ఇక్కడ ప్రభుత్వ పాలనలో అనేక సంఘటనలు జరిగినాయి. మా మల్లన్న మర్చిపోయినటువంటి గుర్తు చేస్తున్నా. గ్లోబరీనా సంస్థకు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు అనేకం. మనము వారి ప్రభుత్వానికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి. కేటీఆర్ గారు అడ్మిట్ అయినారు. మేము గ్రూప్ 1 పరీక్షలు అప్పుడు TGPSC తీసి బయటపడేయాల్సింది, దీదని TSPSC సభ్యుల్ని మేము అనవసరంగా ఎంకరేజ్ చేసినాం, ఐఎమ్ సారీ అని చెప్పినారు. సో నేనేమంటున్నా, ఎప్పుడు చెప్పినారు? చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ప్రభుత్వం పోయినాక ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వంలో రావడానికి చెప్పినారు. సో నేను అది విమర్శించదలుచుకోలేదు, గుర్తు చేయదలుచుకున్నా అంతే. కాకపోతే నేను ఏమంటున్నా అంటే వారు రైట్లీ సెట్, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం గాంధీజీని నమ్ముకున్న శాంతియుతంగా ఏదైతే మల్లన్న గారు చెప్పినారో అది వాస్తవం. ఈ రోజు AICC అంటే యాంటీ ఇండియన్ కమిటీస్ కి కమాండెంట్ గా పనిచేస్తా ఉన్నాడు. యాంటీ ఇండియన్ కాంగ్రెస్ కమిటీ లాగా మారిపోయింది. నేను ఈ మాట రాహుల్ గాంధీ గారు ఇలా ప్రతిపక్ష ఒక నిమిషం సోదరా, నువ్వు మాట్లాడటం నేను మాట్లాడలే, విఘ్నత ప్రదర్శన మాట మాట్లాడలే. కూడా మాట్లాడలేదు. 100% ఆయనకు ఇంటరప్షన్ చేయడం ఈజీ అండి డిబేట్ లో. ఉండాలి. నేనేమంటున్నా శ్రీనివాస్ గారు, ఒక్క విషయం దృష్టికి తీసుకొస్తాను. ఈ రోజు పార్లమెంట్ నడిచేటప్పుడేమో స్ట్రీట్ రొమాన్స్ చేస్తాడు, పార్లమెంటు నడవనప్పుడేమో పార్లమెంటు పిలవండి చర్చిద్దాం, ఇది డెమోక్రసీ అని LOP లీడర్ గా ఎక్కడ చర్చ చేయాలండి? పార్లమెంట్ ఎగ్జిస్టింగ్ ఉంది, పార్లమెంట్ లో చర్చ చేయాలి. వచ్చి రోడ్ల మీద నాటకాలు చేస్తా ఉన్నాడు, బేడీలు వేసుకొని ఏవో వేసుకొని. పోలీసు వాళ్ళు ఎత్తుకపోయారు అని ఆ ఫోటోలు మాత్రం తీసి దాచిపెట్టుకొని సోషల్ మీడియాలో వైరల్ చేసుకుని ఫోటోషూట్ మంచిగా అయింది, కాదంటలేను. ఇవాళ నువ్వు గట్టి ప్రతిపక్ష నాయకుడు అయితే ఇటువంటి CJP లాంటివి ఎందుకు పుట్టుకొస్తాయండి? నీకు సాధగాకపోయినందుకు పుట్టుకొస్తున్నాయి అవి. ఇవాళ నువ్వు LOP లీడర్ గా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం పోరాడితే ఇంకో ఫోర్స్ ఎందుకు వస్తుంది?
ఇవాళ కేజ్రీవాల్ గాని కమ్యూనిస్టులు గాని ప్రేరేపితమైంది ఈజీగా కనిపిస్తుంది. వాంగ్చుక్ ఎవరండి? కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి ఒక మినిస్టర్ కొడుకు. ఆయన ఎఫ్ఆర్సీ యాక్ట్ తెచ్చినందుకు, ఎఫ్సిఆర్ యాక్ట్ తెచ్చినందుకు ఇలా ఆయన గగ్గోలు పెడతా ఉన్నాడు. ఆయన ఎన్జిఓ ఆర్గనైజేషన్ కి, ఆయన యూనివర్సిటీకి జాగా ఇయ్యనందుకు లొల్లి పెడతా ఉన్నాడు. అది పర్సనల్. ఆయన మొన్ననే ఏది మా ధర్మేంద్ర వారితో ఎడ్యుకేషన్ మినిస్టర్ తో ఫోటోలు దిగి ఈజ్ వెరీ గ్రేట్ అని చెప్పినాయి వీడియోలు చూపించాలి నా సోదరా నీకు అవన్నీ. ఇక రెండో చెప్తున్న మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో 2006లో ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు, షీలా దీక్షిత్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు, మీ పార్టీ 2 సెంటర్ లో స్టేట్ లో పవర్ లో ఉన్నప్పుడు సిబిఎస్ఈ క్లాస్ 12 అకౌంటెన్సీ పేపర్ లీక్ అయింది. చేసిరా ఎవరైనా రాసినామా చెప్పు? నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఆల్ ఇండియా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ AI-EEE సోదరా ఇది రాసుకో. 2007లో మీ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడే. నేను ఓన్లీ లేటెస్ట్ గా చెప్తా ఉన్నా, మేము రాకముందు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తున్నా. వేరే స్టేట్స్ లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, చీఫ్ మినిస్టర్ స్పెసిఫిక్ పార్టీస్ ఉన్నప్పుడు ఏమైందండి ఈ పేపర్ లీక్? దాని మీద ఎవరు రాజీనామా చేసిరండి? నేను చెప్తున్నది నిజాలని ఒకసారి చేదు గులికేలాగా మింగు చూద్దాం, నీకు దమ్ముందేమో. ఇవాళ ఆ రోజు ప్రీ మెడికల్ టెస్ట్ పెట్టినారండి 2008లో. మరి మీరే పవర్ లో ఉన్నారు. యూపీఏ చేసినారండి. పిఎంటీ పేపర్ లీక్స్ రిపోర్ట్ అయింది కదా, చేసిరా ఎవరన్నా? మరి ఈ రోజు మీరు ఇంతగానో మాట ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎయిమ్స్ ఎంట్రన్స్ టెస్ట్ అండి, మన్మోహన్ సింగ్ గారు సేమ్, షీలా దీక్షిత్ ఢిల్లీ సేమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. చేసిరా? క్లాస్ సిబిఎస్ఈ క్లాస్ 10-12 పేపర్ 2014 లాస్ట్ మీరు దిగిపోయే ముందు చెప్తున్నా లేటెస్ట్ది. ఆ రోజు అసలు ఎక్కడన్నా ఆప్ కానీ అరవింద్ కేజ్రీవాల్ కానీ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాయినా మీరు కానీ అంటిల్ మే 2014 వరకు ఏమన్నా చేసిరా అండి? మీరు పేపర్ లీక్ కాలేదా? ఏ సబ్జెక్ట్ అయింది చెప్పాలనా? హెచ్ఎస్సి ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. చీఫ్ మినిస్టర్ మీ పృథ్వీరాజ్ చౌహాన్ కాంగ్రెస్ మీ స్టేట్ లో ఆయన రాజీనామా చేసిండ హెచ్ఎస్సి ఎగ్జామ్? చెప్పండి సోదరా. కర్ణాటక హెచ్ఎస్సి మొన్ననే కదా పియూసీ ఎగ్జామ్ 2016లో చేసిరా మీరు? పియూసీ కెమిస్ట్రీ పేపర్ అది లీక్ అని చేసిరా? రాజస్థాన్ యూనివర్సిటీ పేపర్ లీక్ మీ ప్రియాంక గారు ఒప్పుకుంది, శబాష్. ఆమె మా రాజస్థాన్ లో కూడా జరిగినాయి, తప్పులు జరిగినాయి, మేము రాజీనామా చేయలేదని చెప్పింది. అశోక్ గెహ్లాట్ సీఎం. ఏదండి మల్టిపుల్ పేపర్స్ లీక్ అయినాయి ఆ రోజు. ఎంత గొడవ అయిందండి? హర్యానా బోర్డు ఎగ్జామ్ అయింది. ఇక డీటెయిల్స్ ఎందుకు, టైం వేస్ట్. రాజస్థాన్ అనేక పేపర్స్ లీక్ అయినాయి. ఇవాళ మీరు రోచెస్ ని డెవలప్ చేయడానికి ఈ రోజు మీరు ఈ రకమైనటువంటి ప్రణాళిక తీసుకొని ముందుకు పోతా ఉన్నాడు. ఆయన ఫెయిల్ అయిపోయిన విద్యార్థులు చేసే దాంట్లో దూరి అది హైజాక్ చేద్దాం ఆ ఉద్యమాన్ని అని, నేనే చేస్తున్నా ఈ దేశం అంతా అని ఒక అన్ని కాంగ్రెస్ కమిటీలతోని ఒక డెమాన్స్ట్రేషన్ పెట్టుకున్నారు ఈ దేశంలో. విద్యార్థులు చేసే పోరాటంలో దూరి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాడు ఎల్ఓపి లీడర్. ఎక్కడ మీ ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారు? మరి ఆయన ఎందుకు ఇక బయట ఏఐసి పార్టీ తరఫున కార్యకర్తగా వచ్చినా అన్నావు, మరి పార్టీ తరఫున అక్కడ ఖర్గే గారు ఉన్నారు, ఆయనదేం రాదు వాయిస్, మొత్తం ఈయననే డెమాన్స్ట్రేషన్ చేస్తాడు. ఇదంతా కూడా ఎప్పుడు ప్రియాంక గాంధీ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ప్రజాస్వామ్యంలో మీరు మాట్లాడే హక్కు తీసుకున్నారు. కొడంగల్లో రాసుకోండి. మేము చెప్తాం ఇక బీజేపీ ప్రభుత్వం చేసిన 12 సంవత్సరాల్లో దాదాపు 151 పేపర్ లీక్ పేపర్ ఉంది కదా. మాట్లాడుతున్నా కిరణ్ గారు, కాలేదా? 100కు 100% మీరు చెప్తున్న ప్రతి అబద్ధము అది మీకు కూడా తెలుసు. ఎందుకో మాట్లాడుతా ఉన్నారు. మీకు రాసిన సిట్టు కూడా చాలా తప్పు తడకలు ఉన్నాయి. ఈ 12 సంవత్సరాల్లో బీజేపీ పాలిత ప్రాంతాలలో రాష్ట్రాలలో స్పష్టంగా దాదాపు ఎన్ని అక్రమాలు అయినాయి, ఎన్ని లీకేజ్లు అయినాయి, ఎన్ని స్పష్టంగా తెలుసు. మేము రాసుకుంటూ పోతే మీ గురించి రాసుకుంటూ పోతే రామకోటి భగవద్గీత సరిపోతాయి అన్న. మీరు చేసిన ప్రతి మాట, మీరు చెప్పిన ప్రతి మాట, మీకు ఇచ్చిన ప్రతి దేశ ప్రజల పైన ఏ విధంగా మాట్లాడుతున్నారంటే శ్రీనివాస్ గారు ఇంకా మనం కొంచెం టైం ఉంది. ఒకసారి ఆగండి, మళ్ళీ మీకు టైం ఇస్తాను. ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను ఒకటే లైన్ చెప్తాను. మేము ఇది జరిగిన వెంటనే మీకు టైం ఉంటుంది సార్, మీరు ఎందుకు దానికి ఎందుకు అంత అదవుతున్నారు? మీరు చెప్పారు కదా జరిగిన పేపర్ లీకులు అన్నారు. ఒకసారి ఢిల్లీలో ఏం జరిగింది, పెండింగ్ ఉంది కేసు.
ఇక ఇంతకన్నా ఎక్కువ యాక్షన్స్ ఏం తీసుకుంటాం? విద్యార్థులకు జరిగిన దాని పట్ల చింతన మళ్ళీ పూల్ ప్రూఫ్ చేయడానికి మేము ఆ చట్టం 2024 చట్టం తెచ్చినాం కదా సార్. మీరు ఇన్ని యాక్షన్స్ తీసిన తర్వాత కూడా మీరు మళ్ళీ అక్కడ పార్లమెంట్ లో చర్చ చేయకుండా చేయాలి. ఇది ఇటువంటి సంఘటన జరిగినప్పుడు చర్చ చేద్దాం రండి. రాహుల్ గాంధీ మీరు రాకపోతే ఎట్లా? ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ బయట ఢిల్లీ వీధులలో కొట్లాడుతుంటే మీకెందుకు నొప్పి అవుతుంది? మీరు 2014, 2019, 2024 కూడా బీజేపీ పార్టీ యువత నుంచి ఓటు తీసుకుని కదా వాళ్ళు ప్రధానమంత్రి అయ్యారు. అది మర్చిపోతే ఎట్లా? 50% పైన యువకులను కూడా మోసం చేస్తుంది మీరే కదా. మళ్ళా మన ఇద్దరం కొట్లాడదాం. ఫస్ట్ మళ్ళా రాజీనామా చేయండి లగచర్లకు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు సాయి గారు అడిగింది నోట్ చేసుకోండి, మళ్ళీ ఒకసారి శాస్త్రి గారితో మాట్లాడదాం. శాస్త్రి గారు, డాక్టర్ శాస్త్రి గారు, ఆయన వెళ్ళిపోండి. సో ఇది ఎంతసేపు ఉండాలి కామ్గా? ఓకే, మీరు మాట్లాడండి. అఖిల్ గారు, గురువింద గింజలు కావద్దండి. ఇప్పుడు నేనేమంటున్నా, ఒక సద్విమర్శ చేసిన గ్లోబరీనా కాలేదా, ఏపీఎస్సి టిఎస్పిఎస్సి కాలేదా, అప్పుడు కేటీఆర్ గారు రాజీనామా చేసినారా, వారి బంధువులే ఈ కాంట్రాక్ట్ ఉన్నదని తెలిసింది, ఇవన్నీ కూడా మాట్లాడాను. అది జరిగిన దాన్ని గుర్తు చేయడానికి మాత్రం మాట్లాడాను. ఇప్పుడు వారు సూటిగా మొన్న ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడే లగచర్ల సంఘటన జరిగింది. హోమ్ మినిస్టర్ గా రాజీనామా చేస్తారా? లాకప్ డెత్తులు జరుగుతా ఉన్నాయి, చేస్తారా? ఇవాళ పెన్షన్ కుమ్మర ఘటన ఇవాళ ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేక పిల్లలు వస్తున్నారు, రాజీనామా చేస్తాడా? ఇవాళ ఎన్సీఆర్బీ లెక్కలది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రాజీనామా చేస్తావా నీ వ్యవసాయ శాఖ మంత్రి? అరే లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, న్యాయ వ్యవస్థలో ఈ రోజు కేసు పెండింగ్ లో ఉంది. ఎగ్జిక్యూటివ్ తప్పు చేసింది, ఎగ్జిక్యూటివ్ సస్పెండ్ చేసినాం, వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టినాం. కొత్త చట్టం 2024లో వచ్చిన దాన్ని బట్టి చాలా స్ట్రింజెంట్ యాక్షన్ చేసినాం. మీ టైంలో ప్రతి సంవత్సరం జరిగితే కూడా ఏ చట్టం తేలేదు. మేము తెచ్చినాం 2024లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే దాని మీద. సో కాబట్టి మా చిత్తశుద్ధి ఉంది, విద్యార్థుల పట్ల మాకు ప్రేమ ఉంది, ఇటువంటి జరగకూడదు. ఇది ప్రైమ్ మినిస్టర్ స్వయంగా ఖండించాడు. ప్రేమ ఉంది, మీరు సాయి గారు ఒక్క నిమిషం. అక్కడ అఖిల్ ఉన్నాడు, ఆ జంజీ యువకుడు, ఆయన కూడా మరి కాక్రోచ్ జనతా పార్టీ దిక్కు ఆకర్షితుడైండు. సో దాంట్లో ఆయనకు ఉన్న అసంతృప్తి ఏంటి, వాస్తవానికి ఆ యూత్ లో ఉన్న నిరాశ నిస్పృహలు ఏంటో ముందు తెలుసుకుందాం. అఖిల్ గారు, అండి మనం డిబేట్ మీ వాయిస్ కొంచెం ఇంకా పెంచాలండి. వాళ్ళు ఏ స్థాయిలో మాట్లాడుతున్నారో మీరు కూడా, ఎందుకంటే మీ దగ్గరనే అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి అంతా 3 పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. సో వాళ్ళు, ఒకరు కార్పొరేషన్ చైర్మన్, ఒకరు మాజీ ఎమ్మెల్యే గారు, తర్వాత ఆయన కూడా మాజీ కార్పొరేషన్ చైర్మన్, ఇప్పుడు బీజేపీ నాయకులు. ఇప్పుడు చెప్పండి, ఈ వేదిక నుంచి చెప్పండి, వాస్తవానికి ఒకవైపు సిబిఐ ఎంక్వైరీ జరుగుతోంది, అయినప్పటికీ కూడా వాంగ్చుక్ లాంటి వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష చేయడము, ప్రాణాల మీద తెచ్చుకోవడము, యూత్ను కొంత రెచ్చగొట్టినట్టు చేయడం కావచ్చు. ఒకసారి మీరు అలాగే ఉండండి. డాక్టర్ పివిఆర్ శాస్త్రి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఆ తర్వాత మీరు మాట్లాడండి నేను అడిగిన దానికి. డాక్టర్ శాస్త్రి గారు, నమస్తే సార్. ఏం జరుగుతుంది సార్ అసలు ఢిల్లీలో? వాస్తవానికి కాక్రోచ్ జనతా పార్టీ మొదలుపెట్టిన దాన్ని కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకుంటుందా? బీజేపీ పార్టీకి కొంత మరి ప్రధాని ఇంటి ముందు ఈ దీక్ష నిరసన చేయడం కావచ్చు, దీన్ని ఎట్లా చూస్తారు? అక్కడ ఏం జరుగుతుంది సార్ వాస్తవంగా ఏం జరిగిందనే తెలుసుకోవాలి. 75 ఏళ్లలో మనకి వాస్తవంగా ఏం జరగాలి, ఏం జరిగింది. చైనా జనాభా 140 లక్షలు, 140 కోట్లు. మన ఇండియన్ జనాభా 145 కోట్లు. చైనాలో 3800 కాలేజీలు పైన, మనకి 825 కాలేజీలు. కావలసింది 140 కోట్ల మంది లెక్కేసుకున్నా కూడా 1,40,00,000 మందికి మనం సీట్లు కావాలి. అంటే ప్రతి 1000 యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ బట్టి ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ పెట్టుకున్నాం. 1,40,00,000 మంది మనకి ఎగ్జామ్ రాయాలి, సీట్ కోసం సీట్లు ఇవ్వాలి. దౌర్భాగ్యం ఏంటంటే పిల్లలు రాసింది 25 లక్షలు, మన దగ్గర ఉన్న సీట్లు 1,10,000, 1,20,000. ఎన్ని సీట్లు పెంచాలనుకున్నాం? అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అవగాహన ఉందా? పాలసీ ఏంటి?
లాస్ట్ టైం జస్ట్ ఒక 4 months 6 months క్రితం 500 మంది స్టూడెంట్స్ ని ఫస్ట్ ఇయర్ 4 attempts పాస్ అవ్వలేదని చెప్పి బయటికి ఎక్కించారు. అసలు నాకు అనిపించేది ఏంటంటే పాలసీ రాయడంలోనే తప్పు రాస్తున్నారు. ప్రజలకి హెల్త్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ ఈ రాజ్యాంగ ప్రకారం మనకు కల్పించిన హక్కులు ఇవి. ఎందుకంటే భారతదేశానికి ఉన్న ఆదాయ వనరులు, రాబడి వనరులు చూస్తే, రాబడి వనరు అంటే మనం కట్టే ట్యాక్స్లు మనకు తిరిగి ఇచ్చేయాలి. ఆ తిరిగి ఇచ్చే ట్యాక్స్లు ఏముంటాయంటే అందులో హెల్త్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ ఈ 4 కూడా రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. హెల్త్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఖర్చు పెట్టేది ఎంత ఉంటుందంటే 1,40,000 కోట్లు. ఈ నీట్ ఎగ్జామ్ కోసం తల్లిదండ్రులు ఖర్చు పెట్టేది, 25 లక్షల మంది తల్లిదండ్రులు ఖర్చు పెట్టేది 1,50,000 కోట్లు. ఈ 25 లక్షల మంది తల్లిదండ్రులు 1,50,000 కోట్లు ఖర్చు పెడతారు. 2 ఏళ్ళు వాళ్ళ అబ్బాయికి లాంగ్ టర్మ్ కోచింగ్, షార్ట్ టర్మ్ కోచింగ్, ఇదని కానీ ఏది మాట్లాడాలో మనకు తెలియదు. మనం లీడర్లకి గొప్పవాళ్ళు అని చెప్పి ఆర్తకర్పూరం వేసి మరీ వెలిగిస్తాం. లీడర్షిప్ ఈజ్ ఎ సాక్రిఫైస్. లీడర్ అంటే త్యాగం చేసేవాడే లీడర్. యోగ్యత, అనర్హత అనేది ఏంటంటే వాడి ఆలోచన బట్టి ఉంటుంది. పిల్లలు అసలు చేయవలసిన అవసరం లేదు. అసలు నీట్ అనేది అవసరమా కాదా? ఇంత పెద్ద దేశంలో ఒకేసారి మనం లోక్సభ ఎలక్షన్ కండక్ట్ చేయాలి, అది కూడా 7 ఫేజుల్లో కండక్ట్ చేస్తాం. అలాంటిది 25 లక్షల మంది స్టూడెంట్స్ కి దాని ఆవశ్యకత ఏంటి? ఒకేసారి ఎందుకు ఎగ్జామ్ పెట్టాలి? ఎవరి కోసం పెడుతున్నాం? దేనికి పెట్టాలి? అసలు పిల్లలకి ఏం కల్పిద్దాం అనుకుంటాం? 25 లక్షల మంది స్టూడెంట్స్ రాస్తుంటే స్టూడెంట్స్ గివ్ దెమ్ అన్ ఆపర్చునిటీ టు ప్రూవ్ దేర్ ఎబిలిటీ అని కాన్స్టిట్యూషన్ లో ఉంది. గివ్ దెమ్ అన్ ఆపర్చునిటీ టు ప్రూవ్ దేర్ ఎబిలిటీ అని. 25 లక్షల మంది రాస్తున్నారంటే 25 లక్షల మంది మనకి భారతదేశానికి సేవ చేస్తాను అని చెప్పి ఒక గర్వంగా వాళ్ళు నిలబడి వాళ్ళ అమ్మా నాన్నతో ఖర్చు పెట్టించి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూర్చోబెడితే దాన్ని కూడా మనం సరిగ్గా సమాధానం చెప్పలేని స్థితిలో, అంటే రాజకీయ పార్టీలు చెప్తాయి చెప్పవు, దాని గురించి నేను మాట్లాడు. అది అక్కడ కూర్చుని నలుగురు చెప్తున్నారు, వాళ్ళ నాకంటే పెద్దవాళ్ళు, మంచి జ్ఞానంగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు. నేను ఆలోచించేది ఏంటంటే, దేశం ప్రకారం ఒక ప్రొఫెసర్లా నేను ఆలోచించేది ఏంటంటే, ఒక ఎకనమిస్ట్ గా ఆలోచించేది ఏంటంటే, ఇంత దారుణం మనకి ఏం కావాలి? మనకి ఏ హెల్త్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ మీద ఒక అవగాహన లేకుండా పోయా. మన భారతదేశంలో ఎన్ని ఇల్లీగల్ టోల్ ప్లాజాస్ ఉన్నాయి? ఇవన్నీ మనం ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చేసింది. పార్టీలు కాదు ఇవి, ఈ పార్టీలకు సంబంధించింది కాదు ఇది. పార్టీల్లో మీరు కూడా ఉన్నారు, మీరు కుటుంబాలే, మీకు పిల్లలే. ఇది ఆలోచన ధోరణి మారాలి. ఈ ఆలోచన ధోరణి మారి ఏది కావాలి మనకి? మీరు హైయెస్ట్ కాలేజెస్, హైయెస్ట్ సీట్స్ ఉన్నది 13,954 సీట్లుండి కర్ణాటక ముందు ఉంటుంది. యాక్చువల్గా యూపీ ముందు ఉంటారు. మనం ఏం చేస్తున్నాం అంటే, అది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని కాదు. ఇంకెంతకాలం అని చెప్పి మీరు పార్టీలు, మనకి ఏ విషయం మీద పార్టీ స్టాండ్ తీసుకోవాలి, ఏ విషయాల మీద మనం పార్టీ స్టాండ్ తీసుకోకూడదు అనేది కూడా ఆలోచించవలసిన ఆవశ్యకత వచ్చింది. ఇది ఏ పార్టీలకు సంబంధించి, నా వరకు అయితే ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు. ఇది మొత్తం 140 కోట్ల మంది ఆరోగ్యానికి సంబంధించి, వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించి. వాళ్ళందరూ డాక్టర్లుగా వాళ్ళు వస్తున్నారంటే ఈ దేశానికి సేవ చేస్తామని వాళ్ళు ముందుకు వస్తున్నారు, వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. దిక్కుమాలి ఏంటంటే, మనం వాళ్ళు ఖర్చు పెట్టేది 1,50,000 కోట్లు అంటే వాళ్ళ తల్లిదండ్రులు. మీరు ఇంకోసం తెలుసా, ఈ 5 ఏళ్లకి ప్రైవేట్ వాళ్ళకి కాలేజ్, గవర్నమెంట్ కాలేజీలో సీట్ రాకపోతే 1,30 లక్షలు, 1,40 లక్షల రూపాయలు 5 ఏళ్ళు ఫీజు కట్టాలి. వాళ్ళకి ఎటువంటి స్పెషలైజేషన్ ఉండదు, వాళ్ళకేం ప్రివిలేజెస్ ఇస్తాం. ఎంబీబీఎస్ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ 3 ఏళ్ల పాటు వాళ్ళు స్పెషలైజేషన్ చేయాలి, తర్వాత సూపర్ స్పెషలైజేషన్ చేయాలి. 10 ఏళ్ల పాటు చదువుకునే
ఒక వ్యక్తికి 10 ఏళ్ళు నేను త్యాగం చేసి సేవ చేస్తాను మీ అందరికి, దైవమే మనకి దైవం అంటే కనబడే దైవం డాక్టర్గా కొలుస్తాను. అలాంటి సేవ చేస్తామని ముందుకు వచ్చే సీడ్ ని, ఆ విత్తనాన్ని మనం ఏ రకంగా హ్యాండిల్ చేస్తాం? ఇది ధర్మం. సో దీని గురించి ప్రభుత్వాలు ఆలోచించాలి, అదే క్రమంలో వ్యవస్థ కూడా మారాలంటారు. ఓకే శాస్త్రి గారు, మీరు కాసేపు ఉండండి ఒకసారి. మరి తెలంగాణలో కూడా కొంత మీరు మాట్లాడండి అఖిల్ గారు. చాలా అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అసలు మనం ఇష్యూని ఎందుకు అడ్రస్ చేయలేకపోతాం ఇప్పుడు కూడా అని చెప్పి అందరూ కూడా ఆలోచన చేయాలండి. అసలు 20 మంది ప్రాణాలు పోయినాయి, ఎవరన్నా దానికి బాధ్యత వహించరా? అసలు జరిగింది అన్యాయమా కాదా? ఇంత వేల మంది లక్షల మంది విద్యార్థులకు అసలు అన్యాయం జరిగిందని మనం గుర్తిస్తున్నామా లేదా అని చెప్పి కూడా ఒకసారి అందరం కూడా ఆలోచన చేయాలి. ఎంతసేపు వాళ్ళు చేసిరు కాబట్టి మేము చేసినాం కాబట్టి వాళ్ళు చేస్తామనే ధోరణి ఇప్పటికన్నా ఆగిపోవాలి. ఎవరో ఒకరు ముందుకు వచ్చి దీనిపైన ఆగాలి. ఇంకెప్పుడు మేము ఇటువంటి జరగకుండా మేము మీకు న్యాయం చేస్తామని చెప్పి యువతకి ఇప్పుడైనా ఎవరైనా ముందుకు వచ్చి హామీ ఇవ్వండి. మేమందరం కూడా మీ పిల్లలమే, మేము బయట వాళ్ళం కాదు. మేము ఎంతసేపు సోరోస్ అనో యాంటీ నేషనల్స్ అని చెప్పి మమ్మల్ని తీసేయకండి. మేము యాంటీ నేషనల్స్ అయితే ఎందుకంటే జేపీ నడ్డా గారు గౌరవ మంత్రి గారు ఇప్పుడు మాతో వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మేము యాంటీ నేషనల్సే కదా, ఇన్ని రోజులు యాంటీ నేషనల్స్ అని చెప్పి మమ్మల్ని పక్కకు మూకేస్తున్నారు కదా. ఆ ఆవేదనతోనే కదా 20 మంది విద్యార్థులు చనిపోయినారు. మరి ఎందుకు ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళు అట్లా చేసినారు, మేము ఇట్లున్నాము, మరి వీళ్ళట్లా మళ్ళా వాళ్ళట్లా అనకుండా మేము అందరం కూడా మీకు ఇంకొకసారి ఇటువంటి జరగకుండా మేము చూసుకుంటామని చెప్పి రాజకీయ నాయకులు అందరూ కూడా వచ్చి ఒక వేదిక పైకి వచ్చి మాకు ఎందుకు హామీ ఉన్నారు? ఒక నీట్ ద్వారా 1,50,000 కోట్లు మనం ఫీజు ద్వారా కలెక్ట్ చేసినాము. మన ఎడ్యుకేషన్ బడ్జెట్ కూడా అంతే ఉంది. ఇప్పటి నుంచైనా కూడా మేము ఎడ్యుకేషన్ బడ్జెట్ పెంచుతాం అని చెప్పి ఎందుకు మాకు హామీ ఇవ్వలేకపోతా ఉన్నారు? హెల్త్ పైన మేము ఇంకా మెరుగ్గా పనిచేస్తామని చెప్పి ఎందుకు మాకు హామీ ఇవ్వలేకపోతా ఉన్నారు? ఇంకా ఎన్ని రోజులు ఈ బ్లేమ్ గేమ్? వాళ్ళు అలా ఉన్నారు, మేము ఇలా ఉంటాం, మేము ఇలా ఉన్నాం కాబట్టి వాళ్ళు అలా ఉంటారు అని చెప్పి ఎన్ని రోజులు విద్యార్థులు సఫర్ అవ్వాలి? ఇంకా ఎంతమంది మా విద్యార్థులు ప్రాణాలు పోవాలి? ఇప్పటికైనా ఎందుకు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు? ఈ ఆవేదనతోనే కదా లక్షలాదిగా విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేస్తే మళ్ళీ ఉల్టా విద్యార్థులే మమ్మల్ని కొట్టినారని చెప్పి, పోలీసులను కొట్టినారని చెప్పి ఎందుకు? అసలు ఇష్యూ ఏంది? సోనం వాంగ్చుక్ మంచి వ్యక్త చెడ్డ వ్యక్త అని చెప్పి పక్కన పెడితే అసలు ఇష్యూ ఏంది? సోనం వాంగ్చుక్ కాంగ్రెసా, పాకిస్తానా, స్విట్జర్లాండ్ అని పక్కన పెడితే అసలు ఇష్యూ ఏంది? విద్యార్థులకు అన్యాయం జరిగిందా లేదా? పేరెంట్స్ 6వ తరగతి నుంచి వాళ్ళ ఆస్తులు అమ్మి విద్యార్థులను నీట్ కోసం చదివిస్తా ఉన్నారు. వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తున్నాం మనము? వాళ్ళు అలా చేశారు కాబట్టి మేము కూడా ఇలాగే చేస్తామని చెప్పి మీరు చెప్పదలుచుకున్నారా ఆ పేరెంట్స్ అందరికి? లేదా మీ విద్యార్థులు ఏమై ఒక్క నిమిషం శాస్త్రి గారు. నన్ను కంప్లీట్ చేయండి. అయితే శ్రీనివాస్ గారు, ఒకటి నేను అభిషేక్ గారికి ఏం చెప్తా ఉన్నానంటే, మీరు అడిగిన దాంట్లో ఇంకా ఏం పటిష్టంగా చర్చలకు తీసుకుందాం, రాబోయే కాలంలో ఈ విద్యా వ్యవస్థకి బడ్జెట్ ఏ రకంగా కేటాయిద్దాం. ఇప్పుడు గతంలో జరిగినటువంటి చెప్పాల్సి వస్తుంది కాబట్టి గతంలో విద్యకు తెలంగాణ ఫైనల్ కంక్లూజన్ మీరు ఇస్తారు. ఆ అబ్బాయి అడిగిండు కదా, అతను అడిగాడు. సో ఒక్క నిమిషం ఒకసారి డాక్టర్ శాస్త్రి గారు మాట్లాడుతారు. శాస్త్రి గారు మాట్లాడు. మీరు శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఎలా అంటే 25 లక్షల మంది స్టూడెంట్ ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ లీక్ అయిందని చెప్పి లోక్సభ ఎలక్షన్ లో ఎన్నిసార్లు దొంగ ఓట్లు వేసారంటారా? అక్కడనే వాళ్ళ ఓట్లు క్యాన్సిల్ చేసి ఆ కాన్స్టిట్యుయెన్సీ క్యాన్సిల్ చేసి మళ్ళీ రిపీట్ ఏమైనా చేస్తారా? చేయరు కదా. మీరు అసలు క్యాన్సిలేషన్ ఎందుకు చేశారు? ఎవడబ్బా సొమ్మని నీటికి ఆ రైట్ ఉంది అక్కడ. 25 లక్షల మంది స్టూడెంట్స్ అంటే మాటల రాత్రనక పగలనక వాళ్ళు కష్టపడి చదువుతారని. నేను అదేనంటే సిస్టమ్ ని మీరు బీజేపీ కాంగ్రెస్ పార్టీ లేదా ఇంకో పార్టీ లేదా ఈ జనతా పార్టీ ఇది కాదు మీరు మనం అడ్రస్ చేసేది రాంగ్. మీరు అడ్రస్ చేసేది అబ్సల్యూట్లీ రాంగ్. సిస్టమ్ ని అడ్రస్ చేయడానికి పార్టీలు విధానం కాదు, అవసరం కాదు. మీ పార్టీని డెవలప్ చేసుకోవడానికి పార్టీ విధానాలు, సిస్టమ్స్ మీరు మాట్లాడే పార్టీ విధానాలు మాట్లాడకూడదు, అవసరం లేదు. అది నాకైనా అంతే, మీకైనా అంతే, ఎవరికైనా అంతే. మా అబ్బాయి చదువుకున్నా, మీ అబ్బాయి చదువుకున్నా, ఎలా చదువుకున్నా, మా అమ్మాయి చదువుకున్నా, మీ అమ్మాయి చదువుకున్నా, ఎలాగైనా అదే సిస్టమ్. ఆ సిస్టమ్ ని ప్రాపర్ గా యాక్యురేట్ గా అడ్రస్ చేద్దాం. మీకు అర్థమయ్యే రీతిలో, నాకు అర్థమయ్యే రీతిలో, ఆ ప్రజలకి 140 కోట్ల మంది ప్రజలకు అర్థమయ్యే రీతిలో చేద్దాం.
అది కదా జరగాల్సింది. మీరు క్యాన్సిలేషన్ చేశారు. క్యాన్సిలేషన్ దేనికి చేశారు? అసలు ఎందుకు పెట్టారు? డిస్ట్రిక్ట్ మెడికల్ కౌన్సిల్ ఎందుకు పెట్టట్లేదు? డిస్ట్రిక్ట్ మెడికల్ కౌన్సిల్ కలెక్టర్, ఎస్పీ ఆధీనంలో జరుగుతాయి కదా. డిస్ట్రిక్ట్ మెడికల్ కౌన్సిల్ మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు కదా. డిస్ట్రిక్ట్ మెడికల్ కౌన్సిల్ కదా ఎస్టాబ్లిష్ చేయవలసింది. దిక్కుమాల మన మిక్స్డ్ ఎకానమీ కదా. మిక్స్డ్ ఎకానమీలో క్యాపిటలిస్టిక్ డెసిషన్స్ ఏంటి? ఓకే శాస్త్రి గారు, మీరు ఒక మాట అంటే మీతో కంప్లీట్ చేయనివ్వండి. మీరు ఇప్పుడు ఏం చెప్తారు సార్, మీరు ఒక టాపిక్ అడిగినప్పుడు దాని ప్రకారం టాపిక్ ప్రకారం, ఎందుకంటే పార్టీస్ ప్రకారం చేస్తే ఏదో ఒకటి చెప్పేస్తారు. నేను కూడా ఏదో ఒకటి అలా కాదు. ఇది పార్టీల ప్రకారం కాదు. ప్రజలకు కావాల్సిన రీతిలో చెప్పండి. ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఆక్రందన ఏంటి, స్టూడెంట్స్ ఆక్రందన ఏంటి. స్టూడెంట్స్, నేను ప్రొఫెసర్, ఐఎమ్ ప్రొఫెసర్, ఐఎమ్ ఫ్రమ్ హార్వర్డ్, ఐఎమ్ స్టాన్ఫర్డ్ గై, ఐఎమ్ ఫ్రమ్ ఐఐటి ఢిల్లీ. ఈ రోజు కూడా నేను మాట్లాడకపోతే ఇంక సిగ్గుండాలి. నేను తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చేది. ఇదేవో బీజేపీ పార్టీ చేసిందా, కాంగ్రెస్ పార్టీ చేసిందా, లేకపోతే ఇంకోటి చేశాడా, నాకు ఇష్టం లేదు. ఆ మాటలు మాకు అవసరం లేదు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా మనం ఒక సిస్టమ్ ని డెవలప్, 3,000 కాలేజెస్ పైన ఉన్నాయి చైనాలో. మనకంటే జనాభా తక్కువ. 820 కాలేజెస్ ఉన్నాయి. దానికి కూడా మన ఇంటిగ్రేటెడ్ పాలసీ దేనికి? ఆలోచించవలసింది ఏంటంటే మనం ఎందుకు, నేను ప్రైమ్ మినిస్టర్ ఒక విషయంలో థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ 150 నుంచి 100 సీట్స్ పెంచారు, సీట్స్ చేశారు. ఎందుకు చేశారంటే అది మొత్తానికి నేను బై పుష్, యూ హ్యావ్ టు ఫోర్స్, బై ఫోర్స్ యూ హ్యావ్ టు డూ దిస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది జరగాలి. ఒక ఏడాది అటు ఇటు అవుతుంది, 2 ఏళ్ళ అటు అవుతుంది, అంత మాత్రాన దే హ్యావ్ టు గో ఫర్ ఇట్. ఈ పార్టీకి ఎన్ని ఉండాలి? కనీసం మినిమం 4-5 లక్షల సీట్లు ఉండాలి కదా. 1,10,000, 1,20,000 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజీలో రాకపోతే మీకు ఇంకో సర్ప్రైజ్ న్యూస్ ఏంటంటే, మీకు గవర్నమెంట్ కాలేజీలో రాకపోతే చదవని వాళ్ళు కనీసం 14 నుంచి 15 లక్షల మంది అసలు ఇంకా ఆ దారిలోకి వెళ్ళలేదు. ఇంకా అసలు ఆలోచన కూడా తెచ్చుకోరు. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీ ఎఫర్ట్ చేయగలరు వాళ్ళు, ప్రైవేట్ కాలేజీ వాళ్ళు బియాండ్ రీచ్. సో పాలసీ మనం ఏ రకంగా పెట్టాం, ఫీజు పాలసీ దగ్గర నుంచి అన్నిటి దగ్గర నుంచి కోర్టు మానిటర్ చేయాల్సి, ప్రతి విషయం కోర్టు మానిటర్లోకి వెళ్ళిపోతుంది. మీకు ఈ ఎగ్జామ్ మొదలైన దగ్గర నుంచి, షెడ్యూలింగ్ దగ్గర నుంచి, వాళ్ళ కౌన్సిల్ దగ్గర నుంచి, వాళ్ళ సీట్ అడ్మిషన్ దగ్గర నుంచి ప్రతిదీ అండర్ సబ్జెక్ట్ కోర్టు. అదేంటి అటువంటి సిస్టమ్ ఏంటి మనకి ఇంకోటి తెలుసా, మీకు జూలైలో ఎగ్జామ్, ఇప్పుడు జూలైలో అయింది, వాళ్ళ అడ్మిషన్ మొత్తం అయ్యేటప్పుడు డిసెంబర్ అయిపోతుంది. అంటే మొత్తం అకాడమిక్ ఇయర్ అంతా వెళ్ళిపోయింది. మన సిస్టమ్ రన్ చేసుకోవడానికి మనకి అకాడమిక్ ఇయర్ కావాలి. ఇదేంటంటే ఎప్పటికైనా మనం ఆనెస్ట్ గా అడ్మిట్ చేసి, నేను అక్కడ ఉన్న నలుగురిని ఒక రిక్వెస్ట్ ఏంటంటే, లెట్ us not discuss about criticizing prime minister, criticizing the government, criticizing the people, or criticizing the political party, Rahul Gandhi or XYZ. అందరిని వదిలి, let us discuss parents and students and the health of this nation. Health of this nation, students, parents, and that's all. ఈ మూడు డిస్కస్ చేస్తే మీకు సొల్యూషన్ వస్తుంది. అది మనకు కావాల్సింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే డాక్టర్ శాస్త్రి గారు, కొంచెం సమయభావం లేదు. మీరు ఇచ్చిన విలువైన సమాచారం అయితే నిజంగా ఇప్పుడు దేశ ప్రజల్ని కావచ్చు అందరిని కూడా ఆలోచింపజేసే విధంగా ఉంది. ఎందుకంటే చైనాలో 3,000 కాలేజీలు ఉన్నాయి, కానీ మన దగ్గర కేవలం 820 కాలేజీలు ఉన్నాయి. సో మన దేశ జనాభా చైనా కంటే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో డాక్టర్లను మనం తయారు చేసుకోలేని దుస్థితి నెలకొంది. ఫైనల్గా ఒకసారి మరి తాడూరు శ్రీనివాస్ గారు ఏం చెప్తారో ఒకసారి ఆయన మాటల్లో విందాం. మరి ఈ సిస్టమ్ను మార్చే అధికారం కానీ అవకాశం వాళ్ళ చేతిలో ఉంది. తాడూరు శ్రీనివాస్ గారు చెప్పండి. శాస్త్రి గారి ఆవేదనలో అర్థం ఉంది. దానికి అందుకే మేము రాగానే 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత ఇంకా మనము మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోకపోవడం ఏంటి అని గమనంలోకి తీసుకొని ఈ దేశంలో మనం రాష్ట్రానికి ఒక మెడికల్ కాలేజ్ మనం మొన్న ఇది చేయడం జరిగింది. జిల్లాకు ఒకటి ఉండేటట్టుగా మనం పెంచుకున్నాం. సో ఆ తర్వాత మీకు ఎయిమ్స్ సంస్థలు కూడా ఒక 8 ఈ దేశంలో కొత్తగా మనం క్రియేట్ చేసుకున్నాం. ఈ అనేక అంశాలు ఉన్నాయి. ఆ సబ్జెక్టు ఏమేం చేస్తాం మనం వైద్యానికి సంబంధించింది అనేది మళ్ళీ ఎప్పుడైనా మీరు చర్చ పెట్టండి. డెఫినెట్ గా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ పెంచింది,
రాష్ట్రాలలో ఎక్కడ పెంచింది, ఎక్కడ లోపాలు ఉన్నాయి అనేది కూడా మనం చర్చిద్దాం. వారు అన్నదేంటి, ఓకే. డెమోక్రసీ మల్లన్న గారు, చర్చల ద్వారా మల్లన్న మనం గారు. జరగాలి. విద్యార్థులు, తల్లిదండ్రులు గారు. వీళ్ళంతా చర్చలు చేయాలని. కానీ ఈ రోజు రాళ్ళు రుగితే ప్రధానమంత్రి ఇంటి ముందుకు పోతే, అంటే బంగ్లాదేశ్ లో ప్రధానమంత్రి ఆ ఇల్లుని షేక్ ఆమె ఇంటిని ఏ రకంగా ఇంట్లోకి జొరబడి అక్కడ చేసినారో అల్లరి ముక్కలు, నేపాల్లో ఎట్లయిందో, శ్రీలంకలో ఎట్లయిందో అట్లా కావాలని కోరుకునే ప్రతిపక్షాలు ఉంటే మనం ఏం చేస్తాం? దుర్మార్గం. ఇక్కడ మొన్న మేము చేసుకున్నటువంటి చర్యలు డెఫినెట్ గా ఈ రోజు వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేసినాం. అక్కడ కల్ప్రిట్స్ ని శిక్షించడం జరిగింది. కోర్టులో కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీఏ ఆల్రెడీ కేసు చేసింది, ఎన్టీఏ బాధ్యత వహించింది. రెండోది మీకు చట్టం కూడా 2024లోనే మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాను. కొత్త చట్టం తెచ్చాము ఎగ్జామినేషన్స్ కి. మనం ఓన్లీ ఎగ్జామినేషన్ యాక్ట్ తెచ్చినాం 2024. సో ఈ రకంగా అనేక చర్యలు వెంటనే, ఇది 2024 లో యాక్ట్ తెచ్చినామంటే 2026 కంటే ముందే కదా. ఇక ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు గమనంలోకి తీసుకోవాలి, 44 రోజులు అయిందండి ఇష్యూ అయ్యి. 44 రోజులలో మంత్రి గారు బాధ్యత వహించినారు, మోరల్ గా సారీ చెప్పినారు, తర్వాత ప్రధానమంత్రి గారు చెప్పినారు. ఇప్పుడు అట్లా మనం రాజీనామాలు చేస్తే ఇంకా ముందు జరగాయి అనుకుంటే 100 సార్లు చేయొచ్చు. లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే యాక్సిడెంట్ అయితే రాజీనామా చేసినారు, రైల్వే యాక్సిడెంట్ కాలేదా తర్వాత? సో ఈ రకంగా నేను ఏమంటానంటే లెజిస్లేచర్ పాలసీ డిసిషన్స్ తీసుకుంటది, ఎగ్జిక్యూటివ్ అనేది, నేను రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థల గురించి చెప్తున్నా, ఎగ్జిక్యూటివ్ అనేది అడ్మిన్ చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ లో తప్పులు జరిగితే ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం యాక్షన్ తీసుకుంటాం. ఆ తర్వాత ఇంకా ఏమైనా తప్పులు ఉంటే న్యాయ వ్యవస్థ ద్వారా శిక్షలు పడేటట్టు కూడా చేస్తాం. ఈ 3 వ్యవస్థల్ని నమ్మకుండా ఈ స్ట్రీట్ ప్రోగ్రామ్స్, రోడ్ల మీద ఇవి చేయడం అనేది 44 వచ్చిందా? సిజెపి చేసినాడే వచ్చిందా? ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను అడుగుతున్నా, 44 రోజులైంది ఇన్సిడెంట్, ఈ ఎగ్జామ్ అయిపోయింది, ఎగ్జామ్ కూడా సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు నిద్రలేసి ఎట్లా శ్రీనివాస్ గారు నేను అడుగుతా ఉన్నా, రాజకీయం చేస్తే గట్టి ప్రతిపక్షం పార్లమెంట్ మీరు అడిగినారు, పార్లమెంట్ లో చర్చకు పిలిచినారు, మంత్రులు వచ్చి ఆహ్వానించినారు నీకు రెస్పెక్ట్ ఇస్తూ. స్థానము చర్చలకు పార్లమెంట్ కన్నా మించింది ఏదన్నా ఉందా అండి? దేశ ప్రజలు ఎన్నుకున్నటువంటి వాళ్ళకి పార్లమెంట్ లో కదా చర్చలు జరగాలి. చట్టాలు కావాలంటే రోడ్డు మీద పోయి చర్చలు చేస్తే ఇప్పుడు చర్చలు చేస్తే పార్లమెంట్ ద్వారా మనం సాధించాలి. ప్రతిపక్షం ఎక్కువ వాడుకోవాలి, పార్లమెంట్ సమయాన్ని ఎక్కువ వాడుకోవాలి. వ్యూహాత్మకమైనటువంటి జీరో ఇస్తారా, లేకపోతే వాయిదా తీర్మానం ఇస్తారా, ఇంకోటి ఇస్తారా, అక్కడ చర్చించాలి. టాపిక్ మీద ఒకసారి కంక్లూడ్ ఇచ్చేయండి, ఇంకా టైం అప్ ఒకసారి. నేనేమంటున్నంటే ఈ రోజు ప్రభుత్వం విద్యార్థుల పట్ల మానవతా హృదయంతో అనేక చర్యలు తీసుకుంటా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో చేయాలంటే ఎవడన్నా అటువంటి ఆలోచన చేయాలన్నా కావాలి. రెండోది విదేశీ ద్రోహులు కానీ విదేశీ శక్తుల ప్రేరేపితమైనటువంటి FCRA ఉద్యమాలను కఠినంగా అణచేస్తాం. ప్రధానమంత్రి నివాసం ముందు రాహుల్ గాంధీ గాంధీ భవన్ పోతే డెమోక్రసీలో జరుగుతుంది. మొన్న శ్రీనివాస్ గారు ఒకటే మా మెట్టు సాయికి ఇది రాసుకో సాయి, మొన్న చెప్తున్నా తెలంగాణలో 10th పేపర్ లో ఉర్దూ పేపర్ లో ఒక పేపర్ ఉర్దూ ఎగ్జామ్ లో మరి అడగండి శ్రీనివాస్ గారు మీరు. ఓకే టైం అప్. థ్యాంక్ యూ తాడూరు శ్రీనివాస్ గారు, అలాగే మెట్టు సాయి గారు, ధన్యవాదాలు స్టూడియోకి వచ్చినందుకు. సో మొదటిసారి కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత డిబేట్లో నేరుగా పాల్గొన్నందుకు కూడా ధన్యవాదాలు. అదే క్రమంలో ఇక బీజేపీ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు, జీవీఆర్ శాస్త్రి గారు, ఇక మరి జంజీకి ఎవరైతే ఉన్నారో మరి అఖిల్ కాక్రోచ్ జనతా పార్టీ నుంచి ఒక ప్రతినిధిగా కూడా హాజరై యువతలో ఉన్న ఆవేదనలను కూడా చెప్పినందుకు కూడా ధన్యవాదాలు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.